వెల్కమ్ టు పొలిటికల్ కామెంట్ పై అభినవ్ భారత్. పడగొట్టింది మామూలు పార్టీని కాదు, రాష్ట్రం తెచ్చిన పార్టీని. ఎదిరించి గెలిచింది అల్లాటప్ప నాయకుణ్ణి కాదు, 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ని. ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడిచిపోయింది. కళ్ళు చెదిరే స్థాయిలో వార్షికోత్సవ సంబరాలు కూడా అయిపోయాయి. ప్రజల మాట ఎలా ఉన్నా రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే సాగుతుందని అనుకునేలోపు పిడుగులాంటి ఒక వార్త సంచారం చేస్తోంది. అదే ముఖ్యమంత్రి మార్పు. తెలంగాణ సీఎం మారబోతున్నారా? ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చేసిందా? రేవంత్ రెడ్డిని మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు? అదే నిజమైతే డిప్యూటీగా ఉన్న భట్టీకి అవకాశం ఇస్తారా, లేక ఉత్తమ్ను సీఎంను చేస్తారా? అభయం ఎవరికి? ఈ వారం పొలిటికల్ కామెంట్. కాంగ్రెస్ అంటేనే పొలిటికల్ పంచాయతీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతోనే అంతా అయిపోదు. అక్కడి నుంచే అసలు రాజకీయం మొదలవుతుంది. సీల్డ్ కవర్ వస్తే తప్ప సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలో తెలియదు. పోనీ కూర్చున్నాక అయిపోయిందా అంటే అది కూడా ఎప్పటి వరకు ఉంటుందో గ్యారంటీ ఉండదు. మళ్ళీ ఒక కవర్ వచ్చిందంటే కుర్చీ ఖాళీ చేయాల్సిందే. ఇది ఆ పార్టీ తరాలుగా అనుసరిస్తున్న సంస్కృతి. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా అదే జరగబోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పుడిప్పుడే ప్రజాపాలన సంబరాల నుంచి తేరుకుంటుంది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మారుస్తారనే వార్త బలంగా వినిపిస్తోంది. దీని వెనుకాల అనేక కారణాలు కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చకు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో, అంటే మరొక 2 నెలల్లోనే రేవంత్ను సీఎంగా తప్పిస్తారనే వార్తలు ఢిల్లీ స్థాయిలో షికారు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోగడలతో ముందుకెళ్లిపోవడం, సీనియర్ల మాటలను ఏమాత్రం లెక్క చేయకపోవడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోవడం, దాంతోపాటు హైడ్రా, మోసీ ప్రాజెక్టుల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకోవడం ప్రధాన కారణాలుగా వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా రైతు రుణమాఫీ విషయంలో కూడా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చారని, మరోపక్క ప్రజల్లో హామీలు నెరవేర్చామనే విశ్వాసాన్ని పొందలేకపోయారనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. ఇవే కాకుండా హైకమాండ్ మరికొన్ని ప్రధానమైన విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీ అంత గట్టిగా పోరాడినా సరే రేవంత్ రెడ్డి పెట్టుబడులను వెనక్కు ఇవ్వకపోవడం, మహారాష్ట్ర ఎన్నికలు అయ్యాకనే అదానీతో సంబంధాలు తెంచుకున్నట్టు ఆలస్యంగా ప్రకటించడం పార్టీకి గిట్టలేదని తెలుస్తోంది. అందుకే కొంతకాలంగా రాహుల్ రేవంత్ను కలవడానికి ఇష్టపడటం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. హైకమాండ్ అనుమతి అడగకుండా బీజేపీ పెద్దలను, మంత్రులను, ప్రధానమంత్రిని కలవడంపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ పడలేదని సమాచారం. రేవంత్ రెడ్డిని మార్చిన తరువాతే కేబినెట్ విస్తరించాలనే ఆలోచనలో అధిష్టానం ఉందనే వాదన కూడా వినపడుతోంది. ఇలాగే వదిలేస్తే ముందు రేవంత్ రెడ్డి పార్టీ మాట వినే పరిస్థితి కూడా ఉండకపోవచ్చని, అక్కడి వరకు తెచ్చుకోకుండా ముందుగానే కంట్రోల్లో పెట్టాలంటే అతన్ని సీఎం పదవి నుంచి తప్పించాలని అనుకున్నట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే వచ్చే ఫిబ్రవరిలో సీఎం మార్పు కోసం ముహూర్తం ఖరారు చేశారని, దీనిపై చర్చించడం ఇష్టం లేకే రాహుల్ తెలంగాణ సీఎంను కలవడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు వినిపిస్తున్న రూమర్స్ నిజమై సీఎం మార్పు అనేది జరిగితే అది బట్టి విక్రమార్కకు ఇచ్చినా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినా సరే కాంగ్రెస్లో మళ్ళీ గ్రూపులు, కొట్లాటలు తప్పకపోవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ హైకమాండ్ బీఆర్ఎస్ నెత్తిన పాలు పోసినట్టే. రాజకీయ ఊహాగానాలు నిజంగానే రేవంత్ రెడ్డిని మారుస్తారా? ఫిబ్రవరిలో రేవంత్ను మారిస్తే ఆ సీటులోకి ఎవరొస్తారన్న ప్రశ్నకు 2 పేర్లు సమాధానంగా వినిపిస్తాయి. ఒకటి మల్లు భట్టి విక్రమార్క, ఇంకొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరికిచ్చినా కాంగ్రెస్లో కుమ్ములాటలు లేకుండా కంట్రోల్ చేయటమే అసలైన టాస్క్. దాన్ని రాహుల్ హ్యాండిల్ చేయగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న. ఇక ప్రజల విషయానికి వస్తే మాత్రం ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పాట మారింది, రిజిస్ట్రేషన్ పేరు మారింది, చివరకు తెలంగాణ తల్లి కూడా మారింది. ప్రజల జీవితాలు ఎంత మారాయనేది మాత్రం ప్రశ్నార్థకమే. అభయం ఎవరికి? ఇది ఈ వారం పొలిటికల్ కామెంట్. నెక్స్ట్ వీక్ మరో కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.